కార్డులు ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మీకంటే మీ కుటుంబ సభ్యుల కంటే అధికారంలో ఉన్న మేము, ఓట్లు వేసుకున్న మేము చాలా ఆనందంగా ఉన్నాం మీకు సాయం చేసేదానికి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒకవేళ పొరపాటు ఒకరో ఇద్దరు తప్పిపోయి ఉంటే అటువంటి వాళ్ళు కూడా ఈ రోజు అర్జీ ఇస్తే వారం రోజులు నిర్ణయం తీసుకొని వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మీ అందరికీ బియ్యం కార్డులు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పిలిస్తే పలికే ప్రభుత్వం, అడిగితే సాయం చేసే ప్రభుత్వం, మీ దగ్గరకు వచ్చే ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని మరిచిపోవద్దని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మీరు కడుపు నిండు కన్నం తినాలి, మీరు ఇబ్బందులు పడకూడదు అని ఆలోచన చేసి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ శనగలు, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ బెల్లము, 1 హాఫ్ లీటర్ పామాయిల్, ఇంకా మీకు నెయ్యి కూడా ఇవ్వాలని చెప్పి 100 మిల్లీగ్రాములు ఒక ప్యాకేజ్ ఇచ్చి ఈ రాష్ట్రంలో 400 కోట్ల రూపాయలతో 5 కోట్ల మంది ప్రజలకు మీ బాగోగులు చూడాలి, పండుగ నాపతి మీరు సంబరం చేసుకోవాలని చెప్పి సంక్రాంతి కాలకిస్తున్న ప్రభుత్వం ఇది. ఇటువంటి ప్రభుత్వాలు, ఈ విధంగా మేలు చేసే ప్రభుత్వాలు ఎన్ని ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసిన కోరుతున్నాం. అంతేకాకుండా మైనారిటీ సోదరులకు రంజాన్ తోఫా ఇచ్చాం, క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ సంఘాల కాలకి ఇచ్చామంటే ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి, వాళ్ళ కడుపులు నింపాలి అనే ఆలోచన ప్రభుత్వానికి అనువనున తపన ఉందని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.